ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక హాయ్, ఐమ్ మోనిక. మన ఛానల్ ఎక్కువ బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్, నెయిల్స్ ఇలా ఏదో ఒక వీడియో వస్తూ ఉంటుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, మీషోలో ఒక కర్లర్ అయితే తీసుకున్నాను. ఆ ప్రైస్ ఇది వర్త్ ఇటా కాదా అనేది ఈ వీడియో. సో నేను చెప్పిన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం, చూసేయండి. సో ఫస్ట్ మనం హెయిర్ ని ఇలా 2 పార్టీషన్స్ కింద చేసుకోవచ్చు. సో 2 పార్టీషన్స్ చేసుకున్న తర్వాత సో ఒక్కటేసారి అన్ని చేయలేం కాబట్టి సో మొత్తం హెయిర్ అంతా ఒక సైడ్ పుల్ చేసుకొని సో నేను హాఫ్ సెక్షన్ కింద ఫస్ట్ మీకు చేసి చూపిస్తాను ఈ ఒక్క సెక్షన్. సో రిజల్ట్ మీరు చూసిన తర్వాత సో రిమైనింగ్ హెయిర్ కూడా నేను ట్విస్ట్ చేసి చూపిస్తాను. ఇది నేను మీషోలో తీసుకున్నాను అండర్ 200 రూపీస్. ఇది వచ్చేసి నాకు 170 150 రేంజ్ లోనే ఉంది. సో నార్మల్లీ అయితే నాకు 3-in-1 కర్లర్ ఉంది యాక్చువల్లీ నా దగ్గర. సో అది క్రింపర్, కర్లర్ అండ్ స్ట్రైట్నర్ కూడా అవుతుంది. సో ఇది నార్మల్ గా కర్లింగ్ మనకి చాలా నీడ్ ఉంటుంది మధ్య ఫెస్టివల్ సీజన్స్ లో కానీ లేకపోతే శారీ ట్రాపింగ్ వాళ్ళు మోస్ట్లీ ఇది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను, తీసుకుందాము ఓకే ఎలాగో మనకి తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది కదా అనేసి. సో ఫస్ట్ మీరు అది చేసిన తర్వాత రోల్ చేసుకోండి. ఇలాగా రోల్ చేసి ఒక రాడ్ ఎప్పుడు ఫుల్ హీట్ ఎక్కిన తర్వాతే మీరు ఈ రోల్ చేసుకోవాలి. తర్వాత మీకు ఇక్కడ హీట్ జనరేట్ అవుతుందా లేదా ఇక్కడ చూసుకోండి. కొంచెం హీట్ ఎక్కువ అవుతుంది అనేసరికి తీసుకుంటే సరిపోతుంది. సో రిమైనింగ్ కర్లింగ్ కూడా చేసి చూద్దాము. ఇది ఫస్ట్ సెక్షన్ కాబట్టి నేను ఓన్లీ కింద కర్ల్ పెట్టాను, ఎందుకంటే మనకి హెయిర్ ఎప్పుడు కూడా ఇక్కడ సాఫ్ట్ ఉండి ఇక్కడ కర్ల్ రావాలి. సో రిమైనింగ్ ఫస్ట్ పార్టీషన్స్ మాత్రం పైన ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్ ఉంది, కింద కర్ల్ పెట్టుకొని రిమైనింగ్ అంతా కర్లింగ్ పెట్టుకోవచ్చు. సో ఇట్ సైడ్ కూడా సేమ్ యాస్టీస్ అలాగే చేయొచ్చు. ఇది మీరు చూడొచ్చు, కర్ల్స్ అయితే బాగానే వస్తున్నాయి. బట్ ఈ రేంజ్ లో అంటే లైక్ మనం తీసుకుంది ఇది 150 170 కాబట్టి బట్ ఈ ప్రైస్ కూడా ఇలా కర్ల్స్ వస్తున్నాయి అంటే చాలా గ్రేటే. ఇక్కడ నా నార్మల్ హెయిర్ కి ఇక్కడ మీ కర్ల్స్ కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇది మొత్తం మేడప్ ఆఫ్ స్టీల్ ఐరన్ టైప్ కాబట్టి సో ఇది మనకి హీట్ ప్రొటెక్ట్ ఎక్కువ అవుతే ఆటోమేటిక్ గా మనకి కర్ల్స్ అనేది వస్తుంది, ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇట్ సైడ్ కూడా ఒకసారి కర్ల్ చేద్దాం, చూద్దాం. అంటే ఇందాకటి మీద ఇప్పుడు ఇది ఇంకా బాగా హీట్ అయింది. సో మేబీ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో ఈసారి అది ఓపెన్ చేయకుండా జస్ట్ ఇలా హ్యాండ్ తోనే ట్విస్ట్ చేస్తాను. బట్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి భయం అయితే అవుతుంది. కొంచెం హీట్ ఎక్కువైతే టెన్షన్ కూడా అవుతుంది, అంటే ఇక్కడ కొంచెం ఖాళీల స్మెల్ అయితే వస్తుంది ఓవర్ హీట్ వల్ల ఐ థింక్ సో. బట్ వావ్, కొంచెం హీట్ ఎక్కువైతే బాగుంది, కర్ల్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. యా, ఈ ప్రైస్ కి ఇది బెస్ట్ అని చెప్పచ్చు, నన్ను అడిగితే ఈ ప్రైస్ కి ఇది చాలా బెస్ట్. సో ఇంకొక పార్టీషన్ మళ్ళీ లెట్స్ ట్రై. ఈసారి నేను అది ఓపెన్ చేయట్లేదు, డైరెక్ట్ పెట్టేస్తున్నా. బికాజ్ ఇది ఓపెన్ చేసి పెడుతుంటే క్లోజ్ చేసి ఓపెన్ చేసేటప్పటికి ట్విస్ట్ పోతుంది. సో ఐ థింక్ ఈసారి ఇలాగే వదిలేస్తాం. బెటర్ అంటే ఈ ప్రైస్ కి మనం పెట్టింది పర్లేదు. యాక్చువల్లీ ఇది నేను 150 170 కొన్నాను, బట్ దీనికి మాత్రం కర్ల్స్ వస్తున్నాయి అంటే బెటరే. బట్ పార్టీ వేర్ కింద ఆర్ ఎల్ సంథింగ్ ఏదైనా బయట ఒకేషన్స్ కి యూజ్ చేయొచ్చు. నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. సో మొత్తం ఇలానే హెయిర్ అంతా కర్ల్స్ చేసుకొని దెన్ మీరు పార్టీ కింద మీరు లైక్ ఇప్పుడు చాలా హెయిర్ స్టైల్స్ వస్తున్నాయి. లైక్ మీకు రిఫరెన్స్ పిక్చర్స్ పక్కన పెడతాను.